హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భోగాపురం ఎయిర్పోర్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు దీన్ని 2026 సంవత్సరం చివరికల్లా దీన్ని పూర్తి చేయాలని ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని విజయనగరం జిల్లాకు సంబంధించిన శ్రీ గంద్రి మల్లికార్జునరావు గారి కార్పొరేట్ కంపెనీ అయినటువంటి జిఎంఆర్ గ్రూప్కి రావడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ గ్రూప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దీన్ని మరింత తొందరగా ఎక్కువ మంది ఎంప్లాయీస్ని తీసుకొని చాలా ఫాస్ట్గా నిర్మాణం పూర్తి చేయాలని, జూన్ కల్లా దీన్ని తొందరగా పూర్తి చేసేటట్టు లక్ష్యం నిర్దేశించుకొని దానికి అనుగుణంగా పనులు చేయాలని వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. దీనికి జిఎంఆర్ సంస్థ వారు కూడా వాళ్ళ బేస్ అనేది విజయనగరం జిల్లాలోని ఆ చుట్టుపక్కలే ఉంది కాబట్టి ఏ విధంగా అయినా సరే ఉత్తరాంధ్ర అభివృద్ధికి వాళ్ళ వంతు సహకారం అందించడానికి వాళ్ళు సిద్ధపడి అదేవిధంగా చాలా తొందరగా ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని చేయడానికి సంకల్పం చేయించుకున్నారు. కాకపోతే ఇక్కడ విమానాశ్రయాలకు సంబంధించిన మంత్రి కూడా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వారు అవడంతో ఈ భోగాపురం నిర్మాణ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న అంచనాల ప్రకారం ఇది నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒక నెల ముందుగానే, అంటే మే నెలలోనే ఇది ప్రారంభానికి రెడీ అవుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ అంటే జనవరిలోని ట్రయల్ రన్ కూడా ఇది ప్రస్తుతం రెడీగా ఉండడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక టూరిజం ఇకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుబంధంగా దాదాపు ఒక 500 ఎకరాల ప్లేస్ని రెడీ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, ఈ విల్లాసు ఇటువంటివన్నీ ఈ చుట్టుపక్కల అభివృద్ధి చేయడం కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ అనుగుణంగా ఇక్కడ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు, మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళు ఒక ఏరో స్పేస్ ఎడ్యుకేషనల్ సిటీని ఇక్కడ నిర్మించడానికి ఈ మధ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనికి అవసరమైన దాదాపు 130 ఎకరాల స్థలాన్ని అశోక్ గజపతిరావు గారికి సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళు ఈ జిఎంఆర్ గ్రూప్కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఇది దాదాపు 1000 కోట్లు ఉంటుందని మనకు వార్తలు వస్తున్నాయి. అంత భారీ ఎత్తున ఆస్తుల్ని శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ జిఎంఆర్ గ్రూప్కి ఉచితంగా ఇవ్వడంతో అక్కడ జిఎంఆర్ గ్రూప్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఏరోస్పేస్ యూనివర్సిటీని స్థాపించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జిఎంఆర్ సంస్థ, మాన్సాస్ ట్రస్ట్ ఈ రెండు కూడా విజయనగరం సంబంధించిన జిల్లాకు సంబంధించిన వ్యక్తులవే కావడం మనం ఇక్కడ గమనించాలి. వీళ్ళిద్దరూ ఏదో ఎలాగైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకొని ఈ అతి పెద్దదైన భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ యూనివర్సిటీని వాళ్ళు స్థాపించడం మొదలు పెట్టడం జరిగింది. దీనివలన భవిష్యత్తులో భారతదేశంలోకి అవసరమైన పైలట్లను అందరినీ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించి వివిధ రకాలైన డిపార్ట్మెంట్లకి అవసరమైన మ్యాన్ పవర్ని కూడా ఇక్కడే అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఎంతోమంది విద్యార్థులకి ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనం ఈ మధ్య కాలంలో చూసాము, ఇండిగో ఫ్లైట్స్ అనేవి ఇంచుమించు చాలా తీవ్రంగా క్యాన్సిల్ అయిపోయి చాలామంది ట్రావెలర్స్ ఇబ్బందులు పడడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాల్లో అవసరమైనటువంటి పైలట్స్ లభ్యత కూడా లేకపోవడం అనేది కూడా ఒక కారణం. దీనితో ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో ఈ పైలట్లకి ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. దీనివల్ల చాలా భారీ ఎత్తున ఈ పైలట్ల లభ్యత ఉంటుంది. వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు పూర్తి అవగానే ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.